వెన్ బాబా స్పీక్స్ త్రూ హిస్ మండలి, బాబా తన మండలి ద్వారా మాట్లాడినప్పుడు అనే విషయం మనం చదువుకున్నాం. ఇన్ ది ఇయర్ 2000 మై హెల్త్ బ్రోక్ డౌన్ కంప్లీట్లీ. 2000 సంవత్సరంలో నా ఆరోగ్యం సర్వనాశనం అయిపోయింది. ఒక చలివిడి ముద్దలాగా అయిపోయాను అనమాట ఇతని పరిస్థితి. ఐ బిగాన్ టు ఎక్స్పీరియన్స్ ఇంటెన్స్ ఫెటిగ్. చిన్న కాలు తీసి కాలు అక్కడికి వస్తే అలసట వచ్చేసి ఓపిక లేకుండా అయిపోయేవాడు. వేర్ ఐ కుడ్ నాట్ ఈవెన్ మూవ్ అరౌండ్ వితౌట్ హెల్ప్. ఇక్కడి నుంచి అక్కడ కదలాలంటే ఎవడో చెయ్యి పెట్టి సాయం అందివ్వాలి, అడుగు పడేది కాదు. ఐ హైర్డ్ ఎ హెల్పర్ టు అసిస్ట్ మీ విత్ మై డైలీ కోర్స్ థింకింగ్ ఇట్ వుడ్ పాస్. ఒక మనిషిని కూడా పెట్టుకున్నాను ప్రత్యేకంగా డబ్బు ఇచ్చి. ఎందుకంటే బాత్రూమ్కి వెళ్ళాలంటే, పళ్ళు తోముకోవాలంటే, షేవ్ చేసుకోవాలంటే అన్నిటికీ కూడా నేను ఒకరిని చేసుకోలేని పరిస్థితి వచ్చేసింది. బట్ యాజ్ థింగ్స్ బికేమ్ వర్స్ ఐ నీడెడ్ మోర్ కేర్ అండ్ హెల్ప్. అది కూడా సరిపోలేదు, ఇంకా అయినాక నాకు కష్టం అయిపోతూ ఉండేది. ఐ లెఫ్ట్ ఫర్ బాంబే ఇన్ ఎ హోప్ దట్ సమ్ ట్రీట్మెంట్ వుడ్ హెల్ప్ మీ. అప్పుడు వీళ్ళు పర్మిషన్ తీసుకొని బొంబాయి వెళ్ళిపోయి ఏదో ట్రీట్మెంట్ చేయించుకుంటే బాగుపడుతుందని వెళ్ళాను. I left for Bombay in the hope. Yeah. Also, I did not want to be a burden on the Mandali. ఇక్కడ ఉండిపోతే వీళ్ళు నాకు సేవ చేయవలసి వస్తుంది, ఇరిచి నాకు చేయబట్టుకుని నడిపిస్తే అది నేను భరించలేనటువంటి విషయం. వీళ్ళకి నేను భారం అయిపోకూడదని అనిపించింది. I knew that if I continue to live there in that state, they would keep worrying about my health. నా గురించి వాళ్ళు ఆందోళన పడడం మొదలు పెట్టడం నేను తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఐ వాజ్ ఫీలింగ్ వర్స్. కొన్ని నెలల ట్రీట్మెంట్ అయిన ఇంకా పాడైపోయింది నా ఆరోగ్యం ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత. అండ్ కన్ఫ్యూజ్డ్ బై వాట్ వాజ్ హ్యాపెనింగ్. నాకేం అర్థం కాలేదు, ఏమవుతుంది అసలు, ఇన్ని మందులు మింగుతున్నాను, ఈ డాక్టర్లకి ఎంత బిల్లులు కడుతున్నాను, కానీ ఏమీ బాగుపట్టలేదు పరిస్థితి. ఐ ఫెల్ట్ ద నీడ్ టు కమ్ బ్యాక్ టు ద మండలి ఇన్ హోప్ దట్ ద కన్ఫ్యూషన్ అండ్ ద ఇల్నెస్ వుడ్ పాస్, బట్ ఇట్ డి నాట్ హ్యాపెన్. అనుకున్నాను ఆ మండలి వాళ్ళ దగ్గర ఉంటేనే తగ్గుద్దేమో, కనీసం ఈ ప్రశాంతత అన్న వస్తుందేమో అనుకున్నాను. అది నాకు ఉపయోగపడలేదు. ఎట్ ద టైమ్ ఐ వాజ్ అనేబుల్ టు డూ ఎనీ వర్క్, సో ఐ వుడ్ జస్ట్ సిట్ ఇన్ బాబుజీస్ ఆఫీస్. ఏమీ చేయలేకపోయేవాడిని. వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోబెట్టేవారు, ఆ బాబుజీ ఆఫీస్లో అలా కూర్చుని ఉండేవాడు అంతే. ఐ హ్యాడ్ నెవర్ డన్ దిస్ బిఫోర్ బికాస్ ఆఫ్ మై ప్రీవియస్ హెక్టిక్ షెడ్యూల్ అండ్ ద నేచర్ ఆఫ్ మై వర్క్ విచ్ వాజ్ జనరల్లీ అవుట్డోర్. అంతకుముందు ఓపుకున్నప్పుడు ఎప్పుడు బాబుజీ ఆఫీస్లో 5 నిమిషాలు కూడా కూర్చుని ఎరగను నేను. ఎప్పుడు నుంచోవడం పరిలడ్డ, అంత అవుట్డోర్ డ్యూటీలే. ఇప్పుడు పూర్తిగా బాబుజీ ఆఫీసులో కూర్చునేటువంటి అవసరం వచ్చింది నాకు, అవకాశం కూడా. సో ఇట్ వాజ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. అంత వింతగా ఉంది ఇలా కూర్చుని ఉండడం ఆఫీసులో. ఇదివరకు ఎప్పుడూ ఉరుకులు పరుగులే. అండ్ సంథింగ్ అబౌట్ ఇట్ మేడ్ మై హార్ట్ హ్యాపీ అండ్ ద సఫరింగ్ బేరబుల్ ఫర్ మీ. ఒక చిన్న ఆనందం మొదలైంది ఇలా కూర్చుంటే. ఈ బాధను నెమ్మదిగా మర్చిపోయి ఈ బాధని భరించేటువంటి ఆనందం. ఎందుకని బాబుజీతో పాటుగా అక్కడ కూర్చునేటువంటి పరిస్థితి. వెన్ ఐ లెఫ్ట్ ది ఆఫీస్ ద పెయిన్ అండ్ సఫరింగ్ ఇంక్రీజ్డ్. ఈ ఆఫీస్ నుంచి నా గదికి వెళ్ళేవాడిని మళ్ళీ మొదలైపోయేది నా బాధ అంతా, నొప్పి పెరిగిపోయేది. అండ్ ఐ బికేమ్ అవేర్ ఆఫ్ ఇట్. అబ్బా అమ్మ అని అపసోపాలు పడుతూ ఉండేవాడిని. బట్ వెన్ ఐ వాజ్ విత్ హిమ్ ఐ డిడ్ నాట్ నోటీస్ ఇట్. కానీ బాబుజీ ఆఫీసులో ఉంటే ఏమీ గొడవలు, మూలుగులు లేవు, నొప్పులు లేవు, మామూలుగా ఉండేది. I was able to manage my illness, the pain and incapacities in a better way when I was around him. ఆ బాబుజీ ఎదురుగా కూర్చున్నప్పుడు ఆ నొప్పులు భరించేలాగే ఉండేవి, అంత ఇబ్బంది కలిగేది కాదు నాకు అసలు. When Babuji was not too tied down with work, I would crack some jokes or do some imitations and make him laugh. బాబుజీ ఖాళీగా ఉన్నప్పుడు నేను జోకులు వేసేవాడిని. ఇమిటేషన్లో ఎక్స్పర్ట్ ఇష్టం. మనం ముందు వాల్యూమ్లో చదువుకున్నాను. కొన్ని ఇమిటేషన్ చేయని వాడు బాబుజీని బాగా నవ్వించేవాడిని నేను. ఇమిటేషన్ గిరిచ్చిని ఎలా చేయాలో, ఇమిటేషను మణి ఎలా అంటుందో ఇవన్నీ చేసి చూపించేవాడు. బాబుజీ వుడ్ లాఫ్ హార్టిలీ. నిండు హృదయంతో బాబుజీ నవ్వుతాడు. ఎప్పుడు మండలి వాళ్ళలో కపటము సగము స్పందనలు ఉండవు. నిండు హృదయంతో వాళ్ళు ఏరి చేసినా చేస్తారు. జస్ట్ లైక్ ఈ చేయి. ఒక పసివాడు ఎంత ఆనందంగా నవ్వుతాడు అంత ఆనందంగా నవ్వుతూ ఉండేవాడు బాబుజీ. అండ్ దట్ వుడ్ మేక్ ఎవ్రీ వన్ వెరీ హ్యాపీ. ఆ చుట్టూ ఎంతమంది ఉంటే అంతమంది ఆ ఆనందాన్ని పంచుకునేవారు ఆయన నవ్వు చూసి. అంత
పసివాడు నవ్వులాగా నిండుగా ఉండేది. ఓన్లీ బాబుజీ ఫినిష్డ్ హిజ్ వర్క్ అండ్ టర్న్ టు మీ ఫర్ ఎంటర్టైన్మెంట్. బాబుజీ చాలా పని పూర్తి చేసి, ఏమయ్యా నువ్వేదో వినోదం కలిగించాలి, నాకు చాలా అలసిపోయాను అన్నాడు. ఐ డిడ్ ది ఇమిటేషన్ ఆఫ్ ఎ రెస్టారెంట్ దట్ ఎంజాయ్స్ ద మోస్ట్. అక్కడ నాలాగా మకా ఉండేవాడు ఒకడు ఉండేవాడు, వాడిని ఇమిటేట్ చేసి బాబుజీకి చాలా ఆనందం కలిగించాను. వెన్ ఐ ఫినిష్డ్ బాబుజీ లాఫ్డ్ హార్టీలీ అండ్ సెడ్. బాగా నవ్వుకున్న తర్వాత బాబుజీ ఇలా చెప్పాడు, యు మేక్ మీ లాఫ్ అండ్ ఎంజాయ్ యువర్ కంపెనీ. అది నీ సహవాసం అంటే ఎంత ఇష్టమో నాకు, ఎందుకని నవ్విస్తూ ఉంటావు నువ్వు ఎప్పుడు. ఐ విష్ యూ కుడ్ లివ్ హియర్ బట్ టు డూ అబౌట్ యువర్ వాట్ టు డూ అబౌట్ యువర్ హెల్త్ ఇన్ యువర్ కండిషన్ ఇట్ విల్ బీ డిఫికల్ట్. ఇక్కడే ఉండిపోతే బాగుండు అని ఆఫీసులో అని బాగుంటుంది అనుకుంటాను, కానీ మరి నీ ఆరోగ్యం ఇక్కడ ఎలా కుదురుద్ది నీ ఆరోగ్యంతో అన్నాడు. సో ఐ టుక్ ది ఆపర్చునిటీ యాజ్ బాబుజీ వాజ్ ఇన్ ఎ గుడ్ మూడ్ అండ్ సెడ్, బ్లెస్ మీ బాబుజీ, ఇఫ్ యూ బ్లెస్ మీ ఐ విల్ హీల్. మంచి మూడ్లో ఉండగా చూసి, బాబుజీ ఎలాగా అన్నావు కదా, నన్ను ఆశీర్వదించు, నువ్వు ఆశీర్వదిస్తే నా ఆరోగ్యం కుదిట పడిపోద్ది అన్నాను. వాట్ బాబుజీ డిడ్ నెక్స్ట్ వాజ్ స్ట్రేంజ్. అప్పుడు బాబుజీ ఏం చేశాడో చాలా వింతగా అనిపించింది. హి వుడ్ ఆఫెన్ జోక్ అండ్ గివ్ వేరియస్ స్పిరిచువల్ టైటిల్స్ టు పిలిగ్రిమ్స్ హూ ఆర్ క్లోజ్ టు హిమ్. ఎప్పుడు పేర్లు పెడుతూ ఉంటాడు సరదాగా తనకు బాగా ఆప్తులుగా ఉన్నటువంటి వాళ్ళకి. ఉదాహరణకు ఇక్కడ బాబుజీ వచ్చినప్పుడు వాట్ పార్క్స్ వచ్చాడు, ఆయనతో జ్ఞాపకం ఉందండి, ఇక్కడ కూర్చున్నాడు ఆ మూల. ఏ ద మ్యాన్ ఫ్రమ్ అదర్ ప్లానెట్ యు స్టాండ్ అన్నాడు. అంటే ఇంకొక ఇతర గ్రహం నుంచి వచ్చినవాడా, లేచి నుంచో అన్నాడు ఆ వాట్ పార్క్స్. అలాగా తనకు ఆప్తులైన వాళ్ళని ముద్దు పేర్లు పెట్టి పిలుస్తూ ఉండడం బాబుజీకి బాగా అలవాటు. సో కాలింగ్ దమ్ నేమ్స్ యాజ్ యోగి మహారాజ్, ముక్తానంద్, శివ, ద క్రియేటర్, డివైన్ మదర్ ఎట్సెట్రా. ఆయన పెట్టి పేర్లు చెప్తున్నాడు అనమాట. యోగి మహారాజ్ అనేవారు, ముక్తానంద్, శివ. ఒక ఇంగ్లీష్ ఆయన ఉండేవాడు, అతనికి శివ అని పేరు పెట్టేశాడు. ఇప్పుడు ఆయన బాబుజీ కూడా ఉంటూ ఉండేవారు. బట్ వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ టు బ్లెస్ మీ హీ డిడ్ సంథింగ్ అన్యూజువల్. సో ఇలాంటిది ఏదో చేస్తాడేమో నాతోటి అనుకున్నాను, కానీ అసాధారణమైందే చేశాడు. ఇన్ ఈజ్ గుడ్ మూడ్ హీ కేమ్ ఫార్వర్డ్. మంచి ఉల్లాసంగా ఉన్నాడు అప్పుడు నేను ఇలా అన్నప్పుడు. నా ముందుకు నడిచి వచ్చాడు. ఎక్స్టెండెడ్ హిజ్ హ్యాండ్ యాజ్ ఇఫ్ హీ వాజ్ గోయింగ్ టు బ్లెస్ మీ బట్ సడన్లీ స్టాప్డ్ మిడ్వే. ఇలా నా తల మీద చెయ్యి ఇలా పెడదామా అనుకుంటూ గబుక్కుని అలా ఆగాడు. హీ విత్డ్రూ హిజ్ హ్యాండ్ అండ్ పుల్డ్ హిమ్సెల్ఫ్ బ్యాక్. చెయ్యి వెనక్కి తీసేసుకుని 4 అడుగులు వెనక్కి వేశాడు. హీ బికేమ్ సీరియస్. కొంచెం గంభీరంగా కూడా మారిపోయాడు. అండ్ దెన్ హీ టర్న్ హిజ్ ఫేస్ అండ్ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ సమ్ వర్క్ టు డూ. అప్పుడు మొహాన్ని ఇలా పక్కకు తిప్పేసుకున్నాడు, ఏదో పని కోసం చూస్తున్నట్టుగా. హీ స్టార్టెడ్ డిక్టేటింగ్ సమ్ లెటర్ అబౌట్ సంథింగ్ అన్ఇంపార్టెంట్ అండ్ వెంట్ ఆన్ అండ్ ఆన్. అసలు ముఖ్యం కానటువంటి ఏదో విషయం గురించే పక్కవాడికి లెటర్ డిక్టేట్ చేస్తూ దీని నుంచి దృష్టి మరలి చేశాడు. ఐ కుడ్ సీ దట్ బాబుజీ వాజ్ అవాయిడింగ్ మై రిక్వెస్ట్ అండ్ దిస్ కన్ఫ్యూజ్డ్ అండ్ పెయిన్డ్ మీ. నాకు అనిపించింది, అమ్మో బాబుజీ నేను కోరినట్టుగా ఆశీర్వదించడానికి రెడీ అయిపోయాడు, కానీ ఎందుకో మళ్ళీ మధ్యలో నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు, నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అతను. అది కొంచెం నొచ్చుకున్నాను నేను. ఆల్ కైండ్స్ ఆఫ్ థాట్స్ పాస్డ్ త్రూ మై మైండ్. ఇలా రకరకాలుగా నేను అనుకుంటూ ఉన్నాను నా బుర్రలో. ఐ న్యూ దట్ ఈ జెన్యున్లీ లైక్డ్ మీ. నాకు అర్థమైంది నేనంటే చాలా ఇష్టమే బాబుజీకి. అండ్ వాంటెడ్ మీ టు లివ్ దేర్. నేను అక్కడ ఉండాలని కూడా అతను కోరుకుంటున్నాడు. దెన్ వై వాజ్ ఈ రిఫ్యూజింగ్ టు బ్లెస్ మీ. కానీ మరి ఎందుకు ఆపేసాడు ఇలాగా? ముందు హుషారుగా ముందుకు చెయ్యేలా పెట్టబోయాడు, మళ్ళీ ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడు? ఈవెన్ ఇఫ్ హీస్ బ్లెస్సింగ్ వుడ్ నాట్ క్యూర్ మీ అట్లీస్ట్ యాజ్ ఎ జోక్ యూ కుడ్ హ్యావ్ డన్ సో. సరదాగా నన్ను ఆనందించగల అలాగే నోయ్ నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని జోక్గా అన్నా అనొచ్చు కదా, ఎందుకు అలా ఆగిపోయాడు అని అనిపించింది. హీ జోక్డ్ అబౌట్ సచ్ థింగ్స్ ఆల్ ద టైమ్. ఎప్పుడు బాబుజీ ఇలాగే ఎవరైనా టిఫిన్ తెచ్చారనుకోండి, మై మదర్ ఈజ్ కమింగ్ ఇలాగనేవాడు. మై మదర్, ఫుడ్ తెచ్చేవాళ్ళందరినీ మదర్స్ అండ్ ఫాదర్స్ అని పిలుస్తూ ఉండేవాడు ఆ దంపతులు ఇద్దరిని. ఆ పేరు పెట్టేవాడు మాట, లక్ష్మీ మదర్, మంజు మదర్ ఇలా పిలుస్తూ ఉండేవాడు.
అలాగే సరదాగా ఎప్పుడు అంటూ ఐ బ్లెస్ యూ దట్ యూ విల్ గెట్ ఏ గ్రేట్ కింగ్డమ్ అని ఇలా అంటూ ఉండేవాడు. ఇట్ వుడ్ హ్యావ్ మేడ్ మీ హ్యాపీ అట్లీస్ట్, కనీసం ఆ బాధలో నాకు కొంచెం ఆనందం దొరుకును కదా, ఎందుకు అలా చేయలేదు అని అనుకున్నాను. బిఫోర్ ఐ కంటిన్యూ ఫర్దర్ ఐ వుడ్ లైక్ టు షేర్ ద ఫాలోయింగ్ విత్ ద రీడర్. ఈ చదువుకునేవాడికి ఒక ముఖ్య విషయం ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను నేను. ఎస్పెషల్లీ దోస్ హూ హ్యావ్ నాట్ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ ది మండలి. అదర్వైజ్ వాట్ ఐ హ్యావ్ టు సే మే నాట్ మేక్ సెన్స్. మండలి వాళ్ళతో అస్సలు వ్యవహారం చేయడం అలవాటు లేని వాళ్ళు, అసలు తెలియకపోయి ఉంటారు చాలామంది, వాళ్ళకి ఒక ముఖ్య విషయం చెప్తాను నేను, లేకపోతే వాళ్ళకి నా మాటలు అర్థం లేనట్టుగా కనపడతాయి అంటున్నాడు. నాట్ ఓన్లీ ఐ బట్ మెనీ రెసిడెంట్స్ అండ్ పిలిగ్రిమ్స్ హూ స్పెండ్ టైమ్ విత్ ఎ మండలి have noticed that they often say something in a casual or offhand manner and that later that thing comes to pass. వాళ్ళు చాలా క్యాజువల్గా అంటారు, కానీ అది జరిగి తీరిపోద్ది. అది తర్వాత 2 రోజులకు 3 రోజులు జరిగాక అమ్మ నిన్ను అన్నాడు సుమా ఇరిచి నేను పట్టించుకోలేదు అని అప్పుడు మనం గమనిస్తాం. ప్రియతమని కృపా విశేషం వలన రియల్ ట్రెజర్ అనే పుస్తకం 3వ వాల్యూమ్లో ఉన్నాం మనం. నిన్న వెన్ బాబా స్పీక్స్ త్రూ హిజ్ మండలి, బాబా తన మండలి ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు అనే చాప్టరు మనం చదువుతూ మధ్యలో ఆపాం. మనం క్లుప్తంగా ఆయన ఏం చెప్పాడో చెప్పుకుందాం. మనం మండలి వాళ్ళు వాళ్ళ ప్రవర్తనని కానీ వాళ్ళ మాటలను కానీ సగటు మానవుడు అర్థం చేసుకోలేడు. వాళ్లతో సహవాసం ఉంటేనే వాళ్ళ విలువేంటో అది అర్థమవుతుంది. ఎందుకని వాళ్ళు మాట్లాడినప్పుడు మరి ఇలా నీకు ఎలా తెలిసిపోయింది, నువ్వు అన్నదే జరిగిందే అని అడిగితే మాకు తెలియదు, మాకు ద్వారా బాబా మాట్లాడి ఉండాలి తప్ప మాకేం తెలియదు, మాకు ఎలాంటి ప్రత్యేకమైన అధికారాలు కానీ ప్రత్యేకమైన స్థాయి ఇవేమీ లేవు మాకు అంటూ ఉండేవారు. ఒక సందర్భంలో చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడు రుస్తం. బాధపడుతూ కొన్నాళ్ళు బొంబాయి కూడా వెళ్ళిపోయాడు, మెహరాబాద్లో ఉండలేక. ఏదో రోగం నయం చేసుకుని వద్దాం, డాక్టర్ని అడిగితే తగ్గుతుందేమో అని. ఏం పని జరగలే. చివరికి మెహరాజాద్ బావుజీ ఆఫీసులో కూర్చుంటానికి పర్మిషన్ ఇమ్మని అడిగాడు. అక్కడ కూర్చున్నంతసేపు నొప్పులన్నీ మర్చిపోయేవాడు. అతనికి ఏమీ స్పృహ ఉండేది కాదు. మళ్ళీ బయటికి రూమ్కి వెళ్ళగానే ఈ నొప్పులన్నీ మొదలయ్యేవి, మూలుగులు నొప్పులు ఇవన్నీ. కానీ అక్కడ కూర్చుంటే మాత్రం అవి ఉండేవి కాదు. ఒకసారి బావుజీని తమాషాగా, బావుజీ నన్ను ఆశీర్వదించు, నా జబ్బు తగ్గిపోతుంది అన్నాడు. ఎందుకంటే సరదాగా బావుజీతో అలా మాట్లాడడం, బావుజీ కూడా అలా చేస్తూ ఉండేవాడు. సరే బావుజీ లేచి నిజంగానే ఆశీర్వదించడానికి ముందుకొచ్చి చెయ్యి అలా పెడుతూ గబుక్కుని వెనక్కి తీసేసుకున్నారు. అయిపోయి గంభీరంగా అయిపోయారు ఆయన. అప్పుడు దాకా సరదాగా ఉన్న మనిషి మరి ఎందుకు చేసాడో తెలియదు. ఒక సందర్భంలో అంటే ఇది జరిగిన వెంటనే నేరుగా అడిగేశాను బావుజీని, ఎందుకు అలా చేసావు, నువ్వు ఆశీర్వదించడానికి ముందుకు వచ్చావు, మళ్ళీ వెనక్కి చెయ్యి తీసేసుకున్నావు, ఏమైంది అని అడిగాడు. బావుజీ గేవ్ హీ యూజువల్ రిప్లై, హో ఐఎమ్ జస్ట్ ఎ పొటాటో అండ్ ఐ కాంట్ బ్లెస్ ఎనీ వన్. ఐ హ్యావ్ నో స్పెషల్ పవర్స్ ఆర్ అథారిటీ, ఓన్లీ బాబా కెన్. బాబుజీ మామూలుగా వాళ్ళు ఎప్పుడు చెప్పే సమాధానం, నేను ఒక పొటాటో, ఒక బంగాళదుంపకి ఎంత ఉందో శక్తి అంతే, నాకేం ప్రత్యేకమైన మనిషిని కాదు, నేను బాబాకే అధికారం ఉంది, కానీ మేమంతా అలాంటి ప్రత్యేక అధికారాలు లేని వాళ్ళము అని చెప్పాడు. ఐ పర్సిస్టెడ్ బట్ ఐ హ్యావ్ సీన్ యూ డూ ఇట్ టు అదర్స్. లేదు బాబుజీ, నువ్వు కొంతమందికి ఆశీర్వదించమని కానీ ఆశీర్వదించడం కూడా చూశాను నేను, మరి నా విషయంలో నువ్వు దాటవేసావు, ఎందుకలా అని నేను అడిగాను. ఓ దట్ ఈజ్ జస్ట్ ఎ జోక్, బాబుజీ రిప్లైడ్. ఊరికినే తమాషాగా అలా చేశాను నేను అంతే అన్నాడు. బట్ ఐ వుడ్ నాట్ లెట్ గో, ప్రిస్యూమింగ్ దట్ యు ఆర్ జస్ట్ ఏ పొటాటో, యూ కుడ్ హ్యావ్ బ్లెస్డ్ మీ యాజ్ ఎ జోక్. మళ్ళీ రుస్తం అన్నాడు, నువ్వే చెప్పావు కదా నేను ఇటు బంగాళదుంపలు అటువంటిని, అలాగే నువ్వు సరదాగా తమాషా కన్నా పోనీ ఆశీర్వదించేయచ్చు కదా, అంత భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయావేమి అని అడిగాడు. బాబుజీ బికేమ్ సీరియస్ అండ్ సెడ్ వెరీ స్లోలీ. బాబుజీ నవ్వు మాటలు అయిపోయినాయి, చాలా గంభీరంగా మారిపోయి నెమ్మదిగా ఇలా అన్నాడు, మై బ్లెస్సింగ్ వుడ్ మీన్ యువర్ డిస్ట్రక్షన్. అంటే నా బ్లెస్సింగ్ అంటే, నా ఆశీస్సులు అంటే ఏంటి అనుకుంటున్నావు? సర్వనాశనం, అది నా ఆశీస్సు యొక్క అర్థం.
అండ్ ఐ కాంట్ డూ దాట్. మరి నీ విషయంలో నేను అలా చేయలేను కదా. నెవర్ ఆస్క్ ఏ మండలి ఫర్ బ్లెస్సింగ్స్, ఓన్లీ ఫర్ లవ్ బ్లెస్సింగ్స్. మండలి వాళ్ళని ఎప్పుడు ఆశీస్సులు అడగద్దు, ప్రేమతో ఆశీస్సులు ఇయ్యని అడుగు, ప్రేమ కావాలని అడుగు. దిస్ baffled me and I narrated an incident between me and Mani when she had blessed me once. ఇది చాలా నిర్ఘాంతపోయాను నేను. మనీకి నాకు ముందు జరిగింది కదా, మనం నిన్న చెప్పుకున్నాం, ఆ విషయాన్ని చెప్పాను. బాబుజీ ఆస్క్డ్ మీ, బట్ వై డు యూ ఆస్క్ ఫర్ ఇట్? అలా ఎందుకు అడిగావు మనీని అంటే, మనీని కూడా ఇలాగే అడిగాడు. మనీ వాజ్ ప్రెస్సింగ్ మీ టు ఆస్క్ ఫర్ సంథింగ్ అండ్ దట్ ఈజ్ వాట్ కేమ్ టు మై మైండ్. నిన్న జరిగిన విషయం ఏంటంటే, ఇతను ఈ కెమికల్ ఫ్యాక్టరీ విషయం పరిష్కారం చేసేగానే మనీ చాలా సంతోషించి, నీకేమైనా కావాలో అడుగు నేను ఇస్తాను అంది ఆవిడ. అడిగితే నాకు ఏమో వద్దు, బాబాయే కావాలి అని అడిగాడు. అతని తల మీద ఇలా చేయి పెట్టి, సరే అయితే బాబాయే సదా నీతో ఉండుగాక అని ఆవిడ ఆశీర్వదించింది. ఆ విషయం చెప్పాడనమాట. చెప్తే బాబుజీ అన్నాడు, అలా ఎందుకు అడిగావు మనీని? లేదు, ఆవిడే బలవంతం పెట్టింది, అందుకని అడిగాను నేను. బాబుజీ వాజ్ క్వైట్ ఫర్ సమ్ టైమ్ యాజ్ ఇఫ్ టాకింగ్ మోర్ టు హిమ్సెల్ఫ్ దాన్ టు మీ, హీ సెడ్. చాలాసేపు బాబుజీ అలా గంభీరంగా ఉండిపోయి తనతో తను మాట్లాడుతున్నట్టుగా ఇలా అన్నాడు, ఐ కెన్ సీ వై యు ఆర్ సఫరింగ్. ఇప్పుడు అర్థమైంది నాకు, నువ్వు ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నావు, ఇప్పుడు నాకు తెలిసింది. దెన్ హీ లుక్డ్ ఎట్ మీ అండ్ సెడ్, నాకేసి నా మొహంలోకి నేరుగా చూస్తూ ఇలా అన్నాడు, గో త్రూ ఇట్ విదౌట్ కంప్లైంట్. అడిగావు కాబట్టి, ఆవిడ ఇచ్చింది కాబట్టి, మారు మాట్లాడకుండా, ఫిర్యాదులు చెయ్యకుండా భరించు, తప్పదు అన్నాడు. పుట్ అప్ విత్ ఇట్ చీర్ఫుల్లీ అండ్ బాబా విల్ హెల్ప్ యూ గో త్రూ ది సఫరింగ్. నవ్వుతూ ఈ బాధను భరించే, బాబా తప్పకుండా దీని నుంచి బయటపడవేస్తాడు నిన్ను. ఐ డిడ్ నాట్ పే మచ్ అటెన్షన్ టు వాట్ బాబుజీ సెడ్. అప్పటికీ నేను పట్టించుకోలేదు, ఏదో అంటున్నాడు బాబుజీ. As my mind was occupied finding a cure for my illness which had incapacitated me. ఈ ఏదో జబ్బు తగ్గించేస్తాడని నా తాపత్రయం తప్ప ఈ గొడవ నాకు బుర్రలో లేదు నాకు. A few days later బాబుజీ turned to me and said, కొన్ని రోజుల తర్వాత నా వైపు తిరిగి బాబుజీ ఇలా అన్నారు, why don't you write a book on మేర్ బాబా? మేర్ బాబా మీద ఓ పుస్తకం రాయొచ్చు కదా నువ్వు అని నన్ను అడిగాడు. ఐ వాజ్ dumbstruck బై బాబుజీ సజెషన్. నాకు మాట రాలేదు, ఇదేంటి బాబుజీ ఇలా అంటే నన్ను పుస్తకం రాయమంటాడు ఏమిటి అనుకున్నాను. రైట్ ఏ బుక్ ఆన్ బాబా. ఐ హ్యావ్ నెవర్ రిటన్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్ బిఫోర్. నేను అనుకున్నాను, బాబా మీద పుస్తకం రాయడమా? ఎప్పుడు మనకు అలాంటి అలవాటు లేరు పుస్తకాలు రాయడం అది. బిసైడ్స్ ఐ నో వెరీ లిటిల్ అబౌట్ మేర్ బాబా ఆర్ రైటింగ్ బుక్స్ అండ్ దెర్ ఈజ్ ఆల్రెడీ ఎ వాస్ట్ లిటరేచర్ అబౌట్ హిజ్ లైఫ్ అవైలబుల్. అప్పుడు బాబుజీతో నేను అన్నాను, నాకేమి తెలుసు, నాకింత ఆవగింజంత తెలుసు నాకు. అది కాకపోయినా ఈ పుస్తకాలు రాయడం అది మనకు అలవాటు లేని వ్యవహారం. చాలా పుస్తకాలు ఇప్పటికే వచ్చేసాయి. బాబుజీ సెడ్, బట్ యూ హ్యావ్ లివ్డ్ హియర్ విత్ ది మండలి ఫర్ సో మెనీ ఇయర్స్, యూ కెన్ రైట్ అబౌట్ దట్. అప్పుడు బాబుజీ అన్నారు, బాబా జీవితం రాయలేవు, వదిలే. కానీ మండలి వాళ్ళతో 11 ఏళ్ళు ఇక్కడ ఉన్నావు కదా, చాలా వ్యవహారాలన్నీ చేసావు కదా, వాళ్ళ దగ్గర నుంచి నువ్వు చూసావు కదా, వాళ్ళు ఎలా ఉంటుంది పరిస్థితి, ఇదంతా ఇవన్నీ చెప్పచ్చు కదా నువ్వు ప్రపంచానికి. ఐ సెడ్, వెల్ ఎస్, ఇట్ ఈస్ సంథింగ్ ఐ టాక్ అబౌట్, బట్ ఐ డూ నాట్ నో హౌ టు రైట్ ఎ బుక్. కరెక్టే మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ నాకు రాయడం ఎలాగో తెలియదే అన్నాడు. ఐ హ్యావ్ నెవర్ రిటన్ బిఫోర్, ఎప్పుడు ఇలాంటి అలవాట్లేదు, ముందు పుస్తకాలు రాయడం అదే నాకు తెలియదు అన్నాడు. బాబుజీ సెడ్, జస్ట్ స్టార్ట్ రైటింగ్ ఫ్రమ్ ద హార్ట్ అండ్ ఇట్ విల్ బి బాబా రైటింగ్. బాబుజీ మరి అప్పటికే ఆరితేరినవాడు, బాబా ఆజ్ఞ ప్రకారం అనేక గ్రంథాలు రాసినవాడు. నీ హృదయం పూర్తిగా వెచ్చించి రాయడం మొదలెట్టు, బాబాయే రాసేస్తాడు, నువ్వేమీ ఆందోళన పడక్కర్లేదు అని చెప్పాడు. సో ఐ ఇగ్నోర్డ్ హిజ్ అడ్వైజ్ ఫర్ 2 more years. 2 ఏళ్ళు దాకా దాన్ని పట్టించుకోలేదు. ఆయనకేం బోలు చెప్తాడు ఆయన అని పట్టించుకోలేదు నేను. అండ్ కెప్ట్ లుకింగ్ ఫర్ ఎ క్యూర్. ఈ జబ్బు గురించే, ఇది తగ్గితే బాగుండు మనకి, ఇదే నా ఆలోచన అంతా. ఐ సబ్సిక్వెంట్లీ ఎండెడ్ ఆఫ్ రైటింగ్ అండ్ ట్రూలీ స్పీకింగ్ ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్. తర్వాత ఈ పుస్తకాలన్నీ రాశాను నేను, 5 వాల్యూములు వచ్చాయి. నిజం చెప్పాలంటే ఇవి ఎలా రాశాను నాకైతే
చెప్పలేనటువంటి విషయం ఇది. ఎలా రాశాను? ఐ ఫీల్ బాబా హిమ్సెల్ఫ్ రోట్ అండ్ ఐ వాజ్ ఎ పెన్సిల్ ఇన్ హిజ్ హ్యాండ్స్. నా మటుకు నేను బాబా చేతిలో ఒక పెన్సిల్ లాంటివాడని అనుకుంటాను. ఆయన రాసుకుంటూ పోయాడంతే. ఇదంతా కూడా. వెన్ ఐ ఫినిష్డ్ రైటింగ్ 2 వాల్యూమ్స్ ఆఫ్ ద రియల్ ట్రెజర్ ఐ ఫెల్ట్ దట్ ఐ హ్యాడ్ రిటెన్ ఎవ్రీథింగ్. 2 వాల్యూమ్స్ రాసేసాను, అయిపోయింది, ఇంక మొత్తం అంతా రాసేసి ఇంక మనకి మన ధర్మం మనం చేసేసాం అనిపించింది. వెన్ బాబూజీ టర్న్ టు మీ అండ్ సెడ్ వన్ డే, ఒకరోజు మళ్ళీ బాబూజీ నాకేసి తిరిగి చెప్పాడు, యూ హ్యావ్ టు రైట్ మోర్ బుక్స్. ఇంకా చాలా పుస్తకాలు రాయాలి, 2 పుస్తకాలు ఎక్కడ సరిపోతాయి అన్నాడు. వాట్ యు రోట్ ఈజ్ ఫ్రమ్ యువర్ హార్ట్. నీ హృదయం నుంచి రాసావు పుస్తకాలు, చాలా బాగా రాసావు. ఇట్ ఈస్ గుడ్ అండ్ ఐ లైక్ ఇట్ అండ్ ఎవ్రీ వన్ లైక్స్ ఇట్ టు. నాకు చాలా నచ్చింది నువ్వు రాసిన 2 పుస్తకాలు. అందరూ కూడా అదే మాట చెప్తున్నారు, చాలా బాగున్నాయి ఆ పుస్తకాలు అని. యూ మస్ట్ రైట్ మోర్, అట్లీస్ట్ సెవరల్ వాల్యూమ్స్ మోర్. పోనీ కొత్త పుస్తకాలు రాయలేకపోతే దీనిలోనే ఇంకా నెక్స్ట్ వాల్యూమ్ కింద రాయను, బాగుంటుంది. ఐ ప్రొటెస్టెడ్ బట్ బాబూజీ ఐ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ గుడ్ స్టోరీస్ అండ్ ఐ ఫీల్ టైర్డ్ అండ్ మై హెల్త్ టూ ఈజ్ బ్రోకెన్. బాబూజీ ఇప్పటికే నాకు జ్ఞాపకం కథలన్నీ రాసేసాను, ఇంకేం లేదు నా దగ్గర, నా ఆరోగ్యం కూడా చూస్తున్నావు కదా ఇలాగా అన్నాను. బాబూజీ రిప్లై, డోంట్ వరీ, ద స్టోరీస్ విల్ కమ్. నువ్వేం ఆందోళన పడద్దు, ఆయనే చెప్తాడు ఆ కథలేమిటో, ఏం పర్వాలేదు. ఇఫ్ యూ డూ ఇట్ ఫ్రమ్ ద హార్ట్ హీ విల్ రైట్ ఇట్ ఫర్ యూ. ఆయనే రాసేస్తాడు నీకోసం. సో డోంట్ వరీ, ఇట్ విల్ హ్యాపెన్. తప్పకుండా నువ్వు రాయగలవు, ఆందోళన పడకు అన్నాడు. ఐ డోంట్ నో అబౌట్ రైటింగ్ మోర్ వాల్యూమ్స్ బట్ ది థర్డ్ వన్ ఈజ్ వాట్ బాబా ఈజ్ రైటింగ్ త్రూ మీ. నేను అలాగే అనుకున్నాను, కానీ బాబూజీ ఇచ్చిన ప్రేరణ వల్ల 3వ వాల్యూమ్ కూడా బయటికి రావడం జరిగింది. అబౌట్ ద టైమ్ అండ్ బాబూజీ ఆస్క్డ్ మీ టు రైట్ మోర్. బాబూజీ ఇలా చెప్పాడు కదా, ఇంకా రాయి అనగానే ఐ ర్యాన్ ఇన్ టు నెహ్రూ వన్ డే. ఒకరోజు నెహ్రూ దగ్గరికి వెళ్ళాను మేరాజాద్లో. అండ్ షీ సెడ్ టు మీ, వీ ఎంజాయిడ్ వాల్యూమ్ 2 అండ్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాల్యూమ్ 3. ఆవిడ కూడా మరి మండలి, ఆవిడ ఇదే మాట, 2వ వాల్యూమ్ చాలా బాగుంది, మరి 3వ వాల్యూమ్ ఎప్పుడు వస్తే మేము ఎదురు చూస్తూ ఉన్నాం దానికోసం అంది. యాజ్ ఐ హ్యాడ్ నథింగ్ మోర్ టు రైట్ ఐ సెడ్ టు హెర్. ఇంకేముంది, నాకు ఎంత జ్ఞాపకం తెచ్చుకున్నా ఒక లైన్ కూడా రావట్లేదు కొత్తవి. అప్పుడు ఆవిడతో అన్నాను, ఐ ఆనెస్ట్లీ హ్యావ్ నథింగ్ మోర్ టు రైట్. అయిపోయింది ఆ స్టాక్ అంతా, నాకు ఇంకేమి జ్ఞాపకం లేదు. దర్ ఐ ఈవెన్ రోట్ 2 వాల్యూమ్స్ సర్ప్రైజ్డ్ మీ. 2 వాల్యూమ్స్ సరిపడా నా దగ్గర సరుకుందన్నదే నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. వేర్ డిడ్ దీ స్టోరీస్ కమ్ ఫ్రమ్. ఎక్కడి నుంచి జ్ఞాపకం వచ్చి ఈ స్టోరీలన్నీ నాకు తెలియటం లేదు అన్నాను. ఇట్ మస్ట్ బి బాబా హూ రోట్ దెమ్ యూజింగ్ మీ యాజ్ ఎ పెన్సిల్. నన్ను ఒక పెన్సిల్గా వాడుకొని బాబాయే రాశాడు అని అన్నాను. మెహ్రూ చక్రిల్ అసిస్టెడ్. నవ్వుతూ మెహ్రూ ఇలా అంది, బాబా మే సర్ప్రైజ్ యూ అగైన్ విత్ వాల్యూమ్ 3 అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఈ 2 వాల్యూములే నువ్వు ఆశ్చర్యపోయానంటున్నావు, 3వ వాల్యూమ్ కూడా వస్తుంది ఆశ్చర్యంగా, ఎందుకంటే బాబా తలుచుకుంటే ఎంతసేపు. ఐ రిప్లైడ్, ఇఫ్ ఈ సో విషెస్ ఇట్ విల్ హ్యాపెన్. ఆయన అలా అనుకుంటే దాన్ని ఎవడు ఆపగలడు అన్నాను నేను. ట్రూలీ వాట్ సర్ప్రైజ్డ్ మీ ఇన్ మై లైఫ్ ఇది మండలి ఈజ్ హౌ దే సే సేమ్ థింగ్ సంథింగ్ అండ్ ఇట్ కమ్ టు పాస్. అంచేత మండలి వాళ్ళు ఒక మాట అంటే అది ఊరకనే పోదు, అది జరిగి తీరుతుందంతే. వాళ్ళు అన్నారంటే అయిపోయింది. ట్రూలీ బాబా అనేది మండలి ఆర్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. మనకి తెలియని కోణం నుంచే బాబా కానీ ఆయన మండలి వాళ్ళు కానీ మనకు ప్రేరణ ఇస్తూనే ఉంటారు.